హీరో విజయ్ దేవరకొండకు బిగ్ షాక్ తగిలింది. లాయర్ కిషన్ చౌహాన్ ఫిర్యాదు మేరకు కేసు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లిన విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన విషయాలు వింటే చాలా మంది అవక్ అవుతారు. ఆయన ఏం మాట్లాడారంటే, తన ప్రసంగంలో ఆదివాసులపై అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. తాను ప్రస్తావిస్తూ కామెంట్స్ కూడా చేశారు ఆదివాసులపైన. ఈ మేరకు కిషన్ చౌహాన్ ఫిర్యాదులో ఆ విషయం గురించి అతను పిటిషన్ పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా హీరో విజయ్ రెట్రో ఈవెంట్ లో పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడబోయి గిరిజనులు అంటూ కీలక కామెంట్ చేశారు విజయ్ దేవరకొండ. 500 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లుగా కాశ్మీర్ లో టెర్రరిస్టు దాడులు విధ్వంసం సృష్టిస్తూ ఇప్పటికీ అలా కామన్ సెన్స్ లేకుండా, బుద్ధి లేకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ కామెంట్ చేశాడు విజయ్. దీంతో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలంటూ గిరిజనులు వెంటబడుతున్నారు. తాజాగా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. తను మాట్లాడిన మాటలన్నీ కూడా మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి, మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం సమంజసం కాదు అన్నట్టు గిరిజన సంఘాలు మండిపడుతున్నారు. అసలే సినిమాలు లేక చాలా ఇబ్బందిలో ఉన్నటువంటి విజయ్ కి ఇదొక బిగ్ షాక్ అని చెప్పాలి. మరి ఇదంతా చూస్తుంటే విజయ్ దేవరకొండ టైం అస్సలు బాలేదనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.